ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము తండ్రి మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో చింత లేనివారు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక చింత ఆందోళనతో దినమంతా విచారపడుతూ భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు చింతపడకుడి. చింతపడటం వలన మీరు ఏమీ చేయలేరు, ఏ పరిస్థితి మార్చలేరు, దేనికి పరిష్కారము చేయలేరు. కానీ చింతించటం వలన మీకు మానసికంగా శారీరకంగా అనేకమైన ఆందోళనలు ఇబ్బందులు కలుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చింత రేపటి దుఃఖాన్ని సమస్యను ఎన్నటికీ మార్చలేదు, కానీ చింత నేటి ఆనందమును సంతోషాన్ని అవకాశాన్ని దోచుకుంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనము గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఎంతో శ్రేష్టమైన వాగ్దానం గమనించారా? మనము చింత పడటం మాని మన చింత యావత్తును, మన సమస్యలను ప్రార్థనలుగా విజ్ఞాపనలుగా మార్చి దేవునికి సమర్పించినప్పుడు, దేవుని పాద సన్నిధిలో అచింత యావత్తును మనము పెట్టినప్పుడు దేవుడిచ్చు సమాధానము, నెమ్మది, పరిష్కారము మనకు లభిస్తుంది. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానము ఈరోజు మన జీవితంలో మనం పాటిద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఆ కృప దయచేటకు, మరి ఈ దినమందు చింత లేనివారుగా దేవుని సమాధానము, దేవుని కృప పొందేవారిగా ఉండటకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిజమే ప్రభు, ఉదయం నుంచి ప్రభు ఎన్నో చింతలు, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, విచారాలతో ప్రభు అయా పడకలేస్తామయ్యా. కానీ ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది, దేని గురించి చింతపడకూడదు, మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మీ గురించి చింతిస్తున్నాను అని మీరు సెలవిస్తుండగా ప్రతి ఒక్కరు మీ మాటకు లోబడి చింతించటం మాని అయ్యా మీకు ప్రతి ప్రార్థన విజ్ఞాపనతో ప్రభా మిమ్మల్ని ఎదుర్కొంటకు, ప్రభా చింతకు బదులుగా ప్రభా మీ సమాధానము, మీ నెమ్మది, శాంతి, విజయం పొందుటకు కృపదయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.